బీసీల గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలకే పరిమితమైతే రాష్ట్ర బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. కుల సర్వేకు ఈ నెల 28 వరకు ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు పొన్నం. పాస్పోర్ట్ కోసమే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైనా ఏడాదిగా ఫామ్ హౌస్ లో ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు పొన్నం. అధికారం కోల్పోయిన అక్కసుతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు 10 ఏళ్లు అధికారం అసాధ్యమన్నారు పొన్నం. బీఆర్ఎస్ కార్యకర్తలు నిజం మాట్లాడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే కార్యకర్తలను నిందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని సమర్థంగా పాలిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించాలన్నారు పొన్నం. బీసీల గురించి మాట్లాడే కేసీఆర్, కేటీఆర్, హరీష్ కులగణన సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కులగణన సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలకే పరిమితమైతే రాష్ట్ర బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. కుల సర్వేకు ఈ నెల 28 వరకు ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు పొన్నం. పాస్పోర్ట్ కోసమే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరైనా ఏడాదిగా ఫామ్ హౌస్ లో ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు పొన్నం. అధికారం కోల్పోయిన అక్కసుతో కేసీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు 10 ఏళ్లు అధికారం అసాధ్యమన్నారు పొన్నం. బీఆర్ఎస్ కార్యకర్తలు నిజం మాట్లాడుతుంటే కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే కార్యకర్తలను నిందిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని సమర్థంగా పాలిస్తున్నామన్నారు పొన్నం ప్రభాకర్. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించాలన్నారు పొన్నం.